రైట్ సార్. అందరికీ నమస్కారం. డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ సంయుక్తంగా మీకోసమే ఒక అత్యంత అద్భుతమైన యాక్టింగ్ వర్క్షాప్ని ప్రారంభించబోతుంది. యాక్టింగ్ అనగానే మీరు ఆశ్చర్యపోయి ఉంటారు. యాక్టింగ్ అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మళ్ళీ యాక్టింగ్ ఏముందని. ఈ యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదు, వాయిస్ యాక్టింగ్. సో మనందరికీ తెలుసు, ఇంతవరకు మనం ఏమనుకున్నామంటే డబ్బింగ్, వాయిస్ ఓవరు, లేదంటే కనుక స్పీచ్కి సంబంధించిన అంశాలు అనుకున్నాము. కానీ కాకపోతే ఇప్పుడు మనం వాటికి పెట్టుకున్న పేరు వాయిస్ యాక్టింగ్. అంటే ఒక గొంతు ద్వారానే, గొంతులోని కదలికల ద్వారా, స్వరంలోని మాటల మార్పు ద్వారా ఆ ఎమోషన్స్ అన్నిటిని పండించగలిగిన అత్యంత అద్భుతమైన కళాకారుడు గాత్ర కళాకారుడు. అందుకే ఆ గాత్ర కళాకారుడికి మనం మామూలుగా ఏదో డబ్బింగ్ అని అనకుండా ఇట్ ఈస్ బెటర్ టు నేమ్ హిమ్ యాజ్ ద వాయిస్ యాక్టర్ అని అనుకొని ఆ వాయిస్ యాక్టింగ్కి సంబంధించిన ప్లాన్ని, డిజైన్ని డిసిప్లిన్డ్గా, సిస్టమేటిక్గా, ఆర్గనైజ్డ్గా ఒక సిలబస్ లాగా డిజైన్ చేసి ఒక 3 నెలల ప్రొడక్షన్ ఓరియంటెడ్ వాయిస్ యాక్టింగ్ వర్క్షాప్ని మనం ప్రారంభించబోతున్నాం. సో మీరు అనొచ్చు ప్రొడక్షన్ ఓరియంటెడ్ అని. ప్రొడక్షన్ ఓరియంటెడ్ జనరల్గా థియేటర్కు కానీ సినిమాకు కానీ వర్తింపజేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వాయిస్ ఓవర్లో కానీ, వాయిస్ యాక్టింగ్లో కానీ, డబ్బింగ్ అనే ఆర్ట్లో ఇప్పటి వరకు ప్రొడక్షన్ ఓరియంటెడ్గా డిజైన్ చేసిన ఒక కోర్స్ అంటూ ఇంతవరకు ఏది లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు, వాళ్ళు న్యూయాన్సెస్ చెప్తారు, సటిలిటీస్ చెప్తారు, స్కిల్స్ చెప్తారు, వాయిస్ ఓవర్లో కానీ, వాయిస్ యాక్టింగ్లో కానీ, డబ్బింగ్లో కానీ ఉండే మెలకువలన్నీ నేర్పిస్తారు. కానీ తర్వాత ఏంటి అనేది పట్టించుకోరు. బట్ హియర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ పీవీఆర్ అకాడమీ సంయుక్తంగా ఏం చేస్తున్నాయంటే ఈ ప్రొడక్షన్ దాదాపు 3 నెలల పాటు నేర్చుకున్న విషయాలన్నిటినీ తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక ఓరియంటేషన్ ఇచ్చేలాగా, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేలాగా, ఎగ్జామ్ని అలాగే ఒక పెర్ఫార్మెన్స్ని కూడా ఇచ్చేలాగా ప్లాన్ చేయడం జరిగింది. సో అయితే ఈసారి ఈ ప్రొడక్షన్ ఓరియంటెడ్ వర్క్షాప్లో లాస్ట్ రోజు 90 రోజుల తర్వాత ప్రదర్శించబోయే అంశం ఏంటంటే ఒక సినిమాని, కంప్లీట్ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ని మన డబ్బింగ్, వాయిస్ ఓవర్, వాయిస్ యాక్టింగ్ నేర్చుకున్న విద్యార్థుల ద్వారానే మనం నేర్పిస్తాం. సో దానికోసం ఎంపిక చేసుకున్న సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ సోషియో ఫాంటసీ మూవీస్ ఇన్ తెలుగు సినిమా, దట్ ఈస్ యమదొంగ. ఎన్టీఆర్ అండ్ ఎస్ఎస్ రాజమౌళి, కీరవాణి కాంబినేషన్లో విజేంద్ర ప్రసాద్ గారి రచనలో వచ్చిన అత్యంత అద్భుతమైన సోషియో ఫాంటసీ సినిమా యమదొంగ. ఆ యమదొంగని 90 రోజుల ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న యంగ్ విద్యార్థులు, అలాగే వాయిస్ ఓవర్ విద్యార్థులు అందరూ కూడా వాళ్ళందరూ ప్రదర్శిస్తారు. సో ఇది ప్రొడక్షన్ ఓరియంటెడ్ వాయిస్ యాక్టింగ్ వర్క్షాప్. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ఈ ప్రొడక్షన్ ఓరియంటెడ్ వర్క్షాప్ ద్వారా చేయబోతున్నాం. అది ప్రపంచ వాయిస్ యాక్టింగ్ చరిత్రలో తొట్టతొలి ప్రయోగం, మొట్టమొదటి ప్రయత్నం. ఏంటంటే వాయిస్ ఓవర్, వాయిస్ యాక్టింగ్ ఇలాంటి 30 రోజులు, 60 రోజులు, 90 రోజుల కోర్సు చెప్పిన తర్వాత, షార్ట్ టర్మ్ కోర్స్ అనుకోండి, లాంగ్ టర్మ్ కోర్స్ అనేది చెప్పిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు, అది అయిపోతుంది. కానీ ఇక్కడ మేము ఈసారి ప్రయోగాత్మకంగా మొట్టమొదటిసారిగా, తొలిసారిగా దీనికి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తూ, ఒక థియరీ ఎగ్జామ్ని, ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ని రెండింటిని కండక్ట్ చేస్తూ, థియరీని, ప్రాక్టికల్ని రెండింటిలో పాస్ అయిన వారికి సర్టిఫికెట్స్ ఇచ్చే విధంగా ఒక ప్లాన్ని సరికొత్తగా రూపొందించడం జరిగింది. ఇది వాయిస్ ఓవర్, వాయిస్ యాక్టింగ్ చరిత్రలోనే ప్రథమ ప్రయత్నం. సో ఇలాంటి వినూత్నమైన అంశాలతో, ఒక ఆర్గనైజ్డ్ డిసిప్లిన్డ్ వ్యవహారంతో ఈ వాయిస్ యాక్టింగ్ వర్క్షాప్ని నిర్వహిస్తున్నాం. సో అందుకని ఎవరెవరైతే ఆసక్తి ఉన్నారో, ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా మీరు ఈ పీవీఆర్ అకాడమీ వాళ్ళు నిర్వహిస్తున్న వాయిస్ యాక్టింగ్ వర్క్షాప్లో పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకొని మీ స్కిల్స్ని మరింత మెరుగుదల చేసుకుంటారని ఆశిస్తాను. సో ఈ మొత్తం కార్యక్రమాన్ని అంతా కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపిస్తున్న అత్యంత అద్భుతమైన గాత్ర కళాకారుడు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అండ్ వాయిస్ యాక్టర్ ఎవరంటే వినోద్ కుమార్ రాజు, పీవీఆర్ అని అంటాం, పూసపాటి వినోద్ కుమార్ రాజు. సో తన సారథ్యంలోనే ఇప్పటికీ ఎన్నో వేల మంది వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు ఎదగడం జరిగింది, రావడం జరిగింది. సో ఆ క్రమంలోనే దిస్ ఈస్ ద కొలాబరేషన్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఫర్ ది 6th season and it is really a proud moment for the entire voice over artists and voice actors too. So let us get a chance and let us register ourselves to realize our own dreams of becoming a voice actor in a proficient and fluent and effective manner. All the best to everyone.